డాక్టర్ గారు, గొంతు నొప్పి తగ్గడానికి ఒక పత్యాహారం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా మంచి పత్యాహారం తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. కానీ మరి ముందుగా మనం తయారు చేసుకోవడానికి ఏమేమి వాడతామో అవన్నీ ఒకసారి చెప్పేసేయండి. తప్పకుండా. గొంతు నొప్పిని తగ్గించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, పిప్పళ్ళు, ఉసిరి, నెయ్యి, నూనె. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా ఇప్పుడు? అలాగేనమ్మా, మరి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఓకే. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేద్దాము. నెయ్యి కరుగుతూ ఉండగా మనం ఇందులో వాడుకునేవి చెప్పుకుందాం. ఒకసారి పెసరపప్పు వేసుకుంటున్నాం ఇందులో మనం, ఎందుకంటే మనం ఒక జావ లాంటివి తయారు చేస్తున్నాం అనమాట. మంచి పత్యాహారం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుందుకు వీలుగా ఉండాలి. ఆహారం అయితే కనుక రెగ్యులర్గా తీసుకోవచ్చు, మందులు అంటే ఎక్కువ రోజులు వేసుకోరు కదా. సో ఏంటంటే కొంచెం నెయ్యి కరిగిన తర్వాత అందులో వేద్దాము. పెసరపప్పుతో పాటుగా మనం బియ్యం కూడా వాడుకుంటున్నాం ఇందులో. సో పెసరపప్పు బియ్యం రెండు కలిపి ఒక జావలాగా తయారు చేసుకుంటున్నాం అనమాట. ఈ జావ గొంతు నొప్పి తగ్గడానికి కావాల్సినటువంటి మిగతా మూలికల్ని తర్వాత కలిపేలాగా తయారు చేస్తున్నాం అనమాట మనం. బాగా వేడెక్కిందా? ఇప్పుడు ఇందులో ఒక పెద్ద చెంచాడు పెసరపప్పు, అలాగే బియ్యం కూడా సమానంగా వేద్దాము. కొంచెం దాన్ని వేగనివ్వాలి. ఇప్పుడు మనం కొంచెం అటు ఇటు కలుపుతూ వేగిపోయింది. అంటే వేయించి వండితే అది అరుగుదలకి చాలా బాగుంటుంది. అలాగే దోషాలను తగ్గించడానికి, అంటే కఫం, పిత్తం అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని కొద్దిగా పైన వేయించుకోవడం దాన్ని. కొంచెం వేగింది కదా, ఈ వేగిన దాంట్లో మనం ఇప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. ఓకే. మామూలుగా ఏం చేస్తాం, అన్నం అది వండుకుంటుంటే మనం ఒక భాగం పప్పు కానీ బియ్యం కానీ వేస్తే 2 భాగాలు నీళ్లు పోస్తాం. కానీ ఇందులో 8 రెట్లు నీళ్లు పోయాలన్నమాట. సో సుమారుగా ఒక 1/2 లీటర్ నీళ్లు అందులో పోసి దాన్ని బాగా మెత్తగా జావలాగా ఉడికించుకుందాం. ఇప్పుడు అంత బాగా మెత్తగా జావ ఉడికిపోయింది కదమ్మా. ఇప్పుడు ఇంకా మనం తర్వాత వేయాల్సినవి వేద్దాము. ఇందులో ఉసిరి చూర్ణం గొంతు నొప్పి తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఒక చెంచాడు ఉసిరి చూర్ణాన్ని అందులో కలుపుదాం. అలాగే పిప్పళ్ళ చూర్ణం, ఇది పిప్పళ్ళ చూర్ణం కూడా గొంతు నొప్పి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. 1/2 చెంచాడు పిప్పళ్ళ చూర్ణం కలుపుదాం. కొద్దిగా చిన్న చెంచాడు నూనె కూడా కలిపేద్దాం దాంట్లో. చాలు, ఇప్పుడు అన్నీ కలిపి బాగా కలిపేసేయండి. ఒకసారి కలిపేస్తే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇందులో బౌల్లోకి తీసేసుకుంటే మనకి పత్యాహారం రెడీ అయిపోయింది. దీనిలో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు అనమాట. మరి ఏ సమయాల్లో ఏ విధంగా తీసుకోవాలి చెప్తారా? ఇదేంటంటే ఈ పత్యాహారాన్ని గొంతు నొప్పితోటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆహారంలో ఒక భాగంగా, ఒక ఐటెం లాగా దీన్ని వేడివేడిగా, ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పరిమాణంలోనే వేడివేడిగా కొంచెం కొంచెం అంటే గొంతుకు తగులుతూ ఉండేలాగా నెమ్మదిగా నోట్లోకి వేసుకుంటూ వెచ్చవెచ్చగా రోజుకు ఒకసారి తీసుకుంటూ ఉన్నట్టయితే
ఈ పథ్యాహారం తోటి గొంతు నొప్పి సమస్య తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది.